హలో ఆల్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు గర్జన నటసింహం నాటు గర్జన అనుకొచ్చింది. ఎందుకంటే ఆయన లైనప్ చూస్తుంటే లిటరల్లీ ఇప్పుడున్న సీనియర్ హీరోస్లో ఎవరు అంత స్ట్రాంగ్ లైనప్ కనిపించట్లేదేమో అనిపిస్తుంది. సో మ్యామ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మీరేమంటారు మ్యామ్, గర్జన అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందంటారు ఇప్పుడున్న లైనప్స్ ప్రకారం సినిమాకి? షో స్టార్ట్ చేసే ముందు నాకు మా బాలయ్య బాబు అభిమానికి ఒక్కొక్క నినాదం ఉంది. ఏంటంటే జై బాలయ్య వేసుకోండి ముందు కమెంట్స్ లో, అండ్ జై బాలయ్య ఇస్ మ్యాండేటరీ. సే ఇట్ అగైన్, జై బాలయ్య. జై బాలయ్య. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు సీనియర్ హీరోస్ అని, దయచేసి కంపారిజన్ మా బాలకృష్ణ గారితో చేయొద్దు. ఇంకోసారి మీరు సీనియర్ హీరో అన్న వర్డ్ తీసేసి బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే చాలా బాగుంటది. ఏంటంటే కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. సో బాలకృష్ణ గారి గురించి యాక్చువల్లీ ఈ మాట నేను ఊరికే అనట్లేదు. మొన్న తెలంగాణ గ్లోబల్ సమిట్ జరిగినప్పుడు చిరంజీవి గారిని పిలిస్తే సీనియర్ హీరోస్ పేర్లు ఆయన, దాని తర్వాత నాగార్జున గారు, దాని తర్వాత వెంకటేష్ గారు పేర్లు చెప్తున్నారు. మా బాలకృష్ణ గారి పేరు చెప్పలేదు. సో మా బాలకృష్ణ గారు సీనియర్ హీరో కాదండి. ఆయన ఎనీ టైం ఎనీ ప్లాట్ఫామ్ ఎక్కడ తీసుకున్నా కూడా నో వన్ కెన్ బీట్. సో సీనియర్ హీరో అన్న వర్డ్ యూ షుడ్ విత్డ్రా. బాలకృష్ణ గారు ఇస్ ఎవర్గ్రీన్ అండ్ చైల్డ్ లైక్ మెంటాలిటీ. సో అంత ఇన్నోసెన్స్ ఉంటుంది కాబట్టి మా బాలయ్య బాబు గారిలో ఏ సినిమా చేసినా హిట్ అయిపోద్ది. ఇప్పుడు గర్జన అని అంటున్నారు. ఇప్పుడు గోపీచంద్ మల్లిని NBK 111 వస్తుంది. ఇప్పుడు దాకా ఎపిక్ ఫిల్మ్ అవుతుంది. అది డ్యూయల్ క్యారెక్టర్ లో బాలకృష్ణ గారు ఉంటారు అనుకుంటే దాన్ని తీసుకొచ్చి బాంబే బ్యాక్గ్రౌండ్ లో తీసుకొచ్చి బాలకృష్ణ గారిని ఒక స్టోరీ టెలింగ్ నెరేటివ్ మొత్తం మార్చేశారు. అండ్ సింగిల్ రోల్ లో బాలకృష్ణ గారు వస్తున్నారని చెప్పారు. వీరసింహారెడ్డి గోపీచంద్ మల్లిని కాంబినేషన్ బాలకృష్ణ గారి అయిన తర్వాత దట్ వాజ్ అ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు సింపుల్ కార్తీక్ రాయలసీమ ఇంప్రెషన్ కావాలనుకో మా బాలకృష్ణ గారిని చూడబ్బా. అంతే, నిజమే. ఫ్యాక్షనిస్ట్ అయినా, ఫ్యాక్షనిస్ట్ కాదు, స్టోరీస్ అవని, పవర్ అవని, లేకపోతే మాస్ బ్యాక్ డ్రాప్ అవని, లేకపోతే ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్పాలనుకుని బాలకృష్ణ గారు ఏ స్టోరీ ఇచ్చినా ఆ స్టోరీలో ఒదిగిపోతారు. ఇప్పుడు మహానాయకుడు, కథానాయకుడు నేను ఖచ్చితంగా లేపి తీరాలి. ఇప్పుడు దాంట్లో సీనియర్ NTR లా చేశారు. అసలు ఆయనే రాముడిలాగా కృష్ణుడిలాగా కనిపించారు నాకు నిజంగా. అంటే బాలకృష్ణ గారు, నువ్వు గౌతమి పుత్ర శాతకరి, నీవు 75 days షెడ్యూల్లో ఫిల్మ్ షూటింగ్ అవని, ఎడిటింగ్ అవని, రిలీజ్ పోస్ట్ వర్క్ అంతా అవని బాలయ్య బాబు గారు చేసేస్తారు. అదైతే అసలు లిటిల్ కైండ్ ఆఫ్, అంటే ఎంత చైల్డ్ లైక్ అంటే లిటరలీ హీఈస్ క్యూటెస్ట్ పర్సన్ ఎవర్ యూ కెన్ కమ్ అక్రాస్. సో సీనియర్ హీరో పిలవద్దు అంటున్నారు. సీనియర్ హీరో ఏంటి, చెప్పారు కదా ఆ రోజు వాళ్ళే అని. లెట్ దెమ్ బి. ఏమైంది వాళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు చిరంజీవి గారు అంటే గుర్తొచ్చింది. అండ్ ఒక్కటి బాలకృష్ణ గారికి వెళ్ళి, నువ్వు ఇదిగో నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఈ డైరెక్షన్ తీసుకో, నీకు విసిరేస్తున్నాను, ఈ ఛాన్స్ తీసుకో, అలా చెప్పకర్లా బాలకృష్ణ గారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ 3 డైరెక్టర్స్ పైప్ లైన్ లో ఉన్నారు. ఆ పేర్లు ఏంటో చదువు బ్రో, నాకు తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైనప్స్ గురించి మొన్నటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, మీరు ఇలాగే ఆదరిస్తున్నారు కాబట్టి. ద ఫస్ట్ లైనప్ ఇస్ హనీఫ్ అదేని, మార్కో డైరెక్టర్, కొరటాల శివ అండ్ హరీష్ శంకర్ గారు, ఇంతమంది. అండ్ ఇదంతా కాకుండా అనిల్ రావిపూడి మళ్ళీ అగైన్. అండ్ ఇదంతా కాకుండా ఒకవేళ అఖండ 3 ఉంటే బోయపాటి కాంబినేషన్. మళ్ళీ ఇది ఒక టెర్రిఫిక్ కాంబినేషన్. అంటే బాలయ్య బాబు గారికి వరుసగా టైం లేదబ్బా. సమాజ సేవ చేయాలా, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హిందూపూర్ ఎమ్మెల్యే, ఇదంతా కాకుండా ఫిల్మ్ లో టూ బిజీ అండ్ అన్స్టాపబుల్. ఇవన్నీ చూస్తుంటే బాలకృష్ణ గారికి, అంటే బాలకృష్ణ గారు చెప్పక్కర్లా, తీసుకో నీకు అవకాశం ఇస్తుందని. వద్దు, బాలకృష్ణ గారి కోసం గ్రీన్ కార్పెట్ వేసి ఉంటుంది ఇలా. సో 111 లో చాలా మంది ఆర్టికల్స్ రాస్తారు ఏంటంటే బడ్జెట్ కోసం కన్స్ట్రెయిన్ అయ్యి ఎపిక్ మూవీగా తీస్తారని. లేనే లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ బడ్జెటెడ్ ఫిల్మ్. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఆల్రెడీ సక్సెస్ ట్రాక్ రికార్డ్ అనేది దున్నుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. అఖండ సినిమా చూసి ఓవరాల్ చచ్చిపోయారు, కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు జై బాలయ్య అని పెట్టుకుని అఖండ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అదే మిగతా హీరోస్ కి జై పెట్టి ఏం పెడతారా? వస్తాయి కదా రీల్స్, పక్కన గార్లు పెట్టుకోండి, ఇంకా ఏం చేయలేము, మర్యాద ఇవ్వాలి కదా. సినిమాకి కూడా పెట్టుకుంటున్నారు ట్యాగ్ లైన్స్ లాగా, టైటిల్స్ లాగా. దట్స్ ఓకే. బట్ ఐ వాచ్డ్, ఇప్పుడు గారు అన్నావు కాబట్టి శివశంకర్ వరప్రసాద్ గారు నేను చూశాను. ఆ సినిమా చూశాను, ఐ ఎంజాయ్డ్ ద మూవీ. యాజ్ అన్ యాక్టర్ హి డిడ్ వెల్. బట్ కంపేర్ చేస్తే కంపారిజన్ లో అసలు నేను ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, బాలయ్య బాబు గారు అభిమానిగా నేను సినిమా చూశాను అంటం కంటే కూడా ఫస్ట్ టైం అభిమానిగా చూస్తాం. బాలయ్య బాబు గారి సినిమా వచ్చిందంటే అబ్బా అఖండ వచ్చిందని చెప్పి ముందుకు వెళ్ళిపోయి చూసేస్తాం. ఎప్పుడు అఖండ అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను ఒకదాన్ని. అఖండ చూసిన తర్వాత
ఇప్పుడు శివశంకర్ వరప్రసాద్ ఒక్కసారి చూస్తారు, రెండోసారి ఇట్ డిడ్ంట్ పుల్ మీ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. అవును అంటే నీకు తెలియదు కదా నేను రెండోసారి అంటే ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. రెండోసారి వెళ్ళాలి, చూడాలి, మళ్ళీ 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 ఆ ఫీలింగ్ రాలా. కానీ అక్కడ మాత్రం 4 times 5 times థియేటర్కి వెళ్ళి చూసాం. ఫస్ట్ టైం ఫ్యాన్ మూమెంట్, సెకండ్ టైం ఏంటంటే ఆయన యాక్షన్ కి ఫిదా. ఎవరు ఉన్నారు ఈరోజు ఇండస్ట్రీలో బాలకృష్ణ లాగా నటించే వాళ్ళు? ఏమనండి నేసిన రోల్స్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద అగ్రనేత హీరోలు అని చెప్పుకుని తిరిగే వాళ్ళందరూ ఎవరైనా ఉంటే, ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీవన్, ఎవరి జోన్ లో వాళ్ళు పర్ఫెక్ట్ దాంట్లో కూడా. కానీ బాలకృష్ణ గారు అందరు రోల్స్ చేయగలుగుతారు, ఈయన రోల్ మాత్రం ఎవరు చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు ఒక ట్రైన్ ని బాలకృష్ణ గారు తొడగొట్టి వెనక్కి వెళ్ళిపోమంటే వేరే హీరోని చేయమని ఏంటి అది బాలకృష్ణ గారు చేస్తే ఆడియన్స్ లేసి దాన్ని నమ్మి క్లాప్స్ కొడతారు. అది స్ట్రాంగ్ బేస్ అంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే బాలకృష్ణ గారు తీసుకెళ్లిపోయి ఒక రొమాంటిక్ మూవీ చేయమన్నా జనాలు ఎరగబడి చూస్తారు. ఫర్ దట్ మ్యాటర్ ఒకసారి ఎస్టరియర్స్ కి వెళ్ళి మొదలు పెడదాం అంటే అల్లరి పిడుగు, ఇవి అసలు లెగసీ, ఇదంతా లెగసీ అనే ఇట్ ఇస్ నందమూరి లెగసీ. ఇట్స్ బాలకృష్ణ గారు లెగసీ. బాలకృష్ణ గారు లెగసీ ఇస్ నందమూరి లెగసీ. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకా ఇప్పుడు టెల్ మీ ఫ్రమ్ నందమూరి ఫ్యామిలీ హూ ఇస్ ద హీరో దేర్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఎవరు లేరు. అవును, హీ ఈస్ ద మ్యాన్, హీ ఈస్ ద షో రన్నర్. సో మనం అక్కడ మీసాల పిల్ల అని చూస్తే దానికి కంప్లీట్ గా మీరు చెప్పినట్టు చాలా మంది ఆడియన్స్ చెప్పిన ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు, 3వ సారి ఏం చూస్తాం. కానీ అంటే అందరికి అదే పాయింట్. అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసే అనిల్ రావిపూడితో కూడా మన బాలకృష్ణ గారు భగవంత్ కేసరి లాంటి ఒక ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఒక విషయం చెప్తాను, ఇప్పుడు నయనతారతో బాలకృష్ణ గారు కూడా చేశారు సినిమా. అవును, అసలు కాంబినేషన్ చాలా బాగుంటది తెలుసా. హీస్ అ డాక్టర్ అండ్ షీఈ్ అ హౌస్ వైఫ్. చాలా చాలా బాగుంటది కాంబినేషన్. చిరంజీవి గారితో బాగానే ఉంది, బాగాలేదని నేను ఎక్కడ అంటలేదు, సినిమా బాగానే ఉంది అనుకున్నాం. కానీ సి ఐ టెల్ యూ, అఖండాలో మనము అఘోరాగా వేసిన అఖండాన్ని ఎక్కువ చూసాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే న్యాచురల్ పర్ఫార్మెన్స్. ఆయన కాళ్ళు చూస్తే లిటరల్లీ ఇంత వాచిపోయి ఉంటాయి, ఆ మంచులో నడిచి నడిచి. కొన్ని బేర్ ఫుట్ షాట్స్ ఉంటాయి, ఆయన కళ్ళ కింద మేకప్ కూడా లేదు. న్యాచురల్గా హీ హెస్ షోన్ వాట్ హీ ఈజ్. చాలా న్యాచురల్ ఇన్స్టింక్ట్లో ఆయన చూసిన తర్వాత వీళ్ళు కదా నటనకి నిజమైన వారసులు అనిపిస్తుంది. దే గివ్ అప్ ఎవ్రీథింగ్, దే డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్, దే గివ్ అప్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇలాంటి స్టార్ వార్స్ గురించి మాట్లాడాలంటే రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు ఇలాంటి పేర్లు వస్తాయి. అవును. సో కంపారిజన్ సెగ్మెంట్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ వేరే లీగ్ ఇది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లీగ్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, సిద్ధు జొన్నలగడ్డతో బాగుంటారు, విశ్వక్ సేన్తో బాగుంటారు, ప్రతి ఏజ్ గ్రూప్ తో బాగుంటారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు సీనియర్ హీరోస్ ఎవరు వచ్చినా వాళ్ళతో బాగుంటారు. హీ విల్ నాట్ సే అరే లేదు మీరు నా పేరు తెలియదు, అదే ఉండదు మా బాలకృష్ణ గారికి. ఇట్ విల్ గో. అందుకనే ఈ రోజు మనం చూసుకుంటే మలయాళం డైరెక్టర్స్ వస్తున్నారు, తెలుగు డైరెక్టర్స్ వస్తున్నారు, హిట్ స్ట్రీక్ ఉన్న డైరెక్టర్స్ అందరూ దే వాంట్ ఓన్లీ బాలకృష్ణ గారు డేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు NBK 111 బాంబే బ్యాక్గ్రౌండ్ లో తీసుకెళ్లి తీస్తున్నారంటే ద స్టోరీ మస్ట్ హావ్ బీన్ సంథింగ్ రిలేటెడ్ టు మాఫియా. ఎగ్జాక్ట్లీ, నిజమే కదా. ఇప్పుడు బాంబే బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్లి చేస్తున్నారంటే అంటే ఇమాజిన్ వాట్ టెరిఫిక్ డైవర్షన్. ఇప్పుడు సడన్ గా అఖండ నుంచి ఇప్పుడు భగవత్ కేసరి, డాకు మహారాజ్, దాని తర్వాత అఖండ 2, దాని నుంచి సడన్ గా ఒకవేళ బాంబే బ్యాక్గ్రౌండ్ కి బాలకృష్ణ గారు తీసుకెళ్తే ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్. ఇట్ డిఫైన్స్ వర్సటాలిటీ. He is the man. He is the man. Exactly. He is the man. ఇండస్ట్రీలో ఈ రోజు నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జై బాలయ్య. నిజంగా ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ టు బి అ బాలకృష్ణ ఫ్యాన్. అండ్ ఇంకోటి తెలుస్తుంది ఇన్ఫో ఏంటంటే మ్యామ్, హనీఫ్ అదేని గారి సినిమా మలయాళం డైరెక్టర్ అది మార్కోని రక్తపాతం అంటే ఈ సినిమాలో ఒక 100 times ఉన్న ఏదైతే ఆ రక్తపాతం అనేది ఈజీగా కనిపించేటట్టు స్టోరీ రాస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారికి ఆ స్క్రిప్ట్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పి వినిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నీకు ఒక విషయం చెప్తాను, ఆయన అలా నరుకుతూ అసలు ఆయుధాలని వాడాలంటే ముందు మా బాలయ్య బాబు గారు వాడిన ఆయుధాలకి ఆయుధ పూజ చేయాలి. నిజమే. ద వెపన్ ఇన్ హిస్ హ్యాండ్ ఇస్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు వెపన్ ఇన్ అదర్స్ హ్యాండ్. ఇప్పుడు వెపన్ ఉంది పట్టుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి దీని అన్నట్టు పట్టుకుంటారు. అవును. అదే బాలకృష్ణ గారు హీ విల్ రోల్ ఇట్, హీ విల్ రోస్ట్ ఇట్, హీ విల్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో గన్ ఉంటే హౌ హీ విల్ యూజ్ ఇట్ అంటే ఒక చెప్తాము. అసలు గన్ ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఐ రియలీ లైక్ ద వే హీ యూజెస్ ఇట్ లైక్ అ ప్రో. అక్కడ బాలకృష్ణ గారి చేతిలో వెపన్ ఇస్తే మై గాడ్, ఫోర్క్ కాదు, ఇట్స్ లైక్ ఆయన బాడీలో ఒక ఇన్బిల్ట్ అయిన ఒక ఆయుధంలా ఉంటుంది. అది చేతికి ఆయుధం మూలిస్తే మనిషి నడిస్తే ఎలా ఉంటారు
అది మా బాలకృష్ణ గారి లాగా ఉంటుంది. సో ఇలాంటి స్టోరీస్ కనుక తీసుకొచ్చి ఇప్పుడు ఈ మలయాళం డైరెక్టర్ హనీఫ్ లేకపోతే ఇప్పుడు వచ్చే బాంబే బ్యాక్గ్రౌండ్ లో తీసి కనుక ఇప్పుడు కొరటాల శివ ఇస్ ద గై హూ హస్ డన్ విత్ జూనియర్ ఎన్టీఆర్. వి నో హిస్ యాక్షన్ పర్ఫార్మెన్స్. ఒకవేళ బాలకృష్ణ గారితో ఇంత ఎక్స్పెరిమెంట్స్ చేసి జనాలు తీసుకొస్తే అసలు ఇది కదా నట విశ్వరూపం అని చూసి చరిత్ర రాసుకుంటుంది ఈ పేరుని. ఆల్రెడీ రాయటం మొదలు పెట్టింది, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఆ ప్రాసెస్, జరుగుతూనే ఉంది. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది బాలకృష్ణ గారికి, అన్డినైబుల్లీ కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ ద మూమెంట్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ కోవిడ్. ఓ మై గాడ్, అఖండ నుంచి ఓ మై గాడ్, అసలు జనాలు పిచ్చెక్కిపోతారు. ఈయనంటే హిందీ వాళ్ళు అయితే మొన్న పడి చచ్చిపోయారు. అవును, లిటరలీ దే వర్ లైక్ వి లవ్ హిమ్ బికాస్ ఈస్ యాక్చువల్లీ సో నేటివ్, సో రా. అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించిన నటన అక్కడ తీసుకెళ్లి చూపిస్తే సో నేటివిటీ టచ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మామిడికాయ పచ్చడి తింటే బాగాలేదన్న ఎదవ ఎవరు ఉంటారా అసలు? అలాగే మా బాలకృష్ణ గారు యాక్షన్ చూసిన వారేమా అన్న ఎదవ కూడా ఎవరు ఉండడు. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక విషయం చెప్పాలంటే NBK 111 గురించి, వీరసింహారెడ్డి సినిమాలో అసలు ఆయన ఇంటర్వెల్ సీక్వెన్స్ పర్ఫార్మెన్స్ నేను వేరే సినిమాల్లో, నేను లిటరలీ చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కరెక్ట్గా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో అలా ఒక సిగార్ ఇలా నోట్లో పెట్టుకుని చనిపోతున్న టైంలో కూడా చెల్లి చంపేస్తుందని తెలిసి అలా ధైర్యంగా కూర్చుని ఐ మీన్ లైక్ స్ట్రీట్ లో అక్కడ అది కూడా కంప్లీట్ క్లాసీ ఏరియా, ఈయన కంప్లీట్ మాస్ బ్లాక్ షర్ట్ వేసుకుని గ్రే కలర్ ధోతి ఇలా కట్టుకుని ఉంటారు ఆయన. అండ్ ఆ డెత్ కూడా ఒక రాయల్ సెట్స్ లో ఉంటుంది, కళ్ళు అలా చూస్తూ ఉంటాయి. ఇలా చూస్తున్నప్పుడు ఒక నిజంగా ఒక సింహం చచ్చిపోయి అటువంటి టైప్ ఆఫ్ ఆరా క్రియేట్ చేస్తున్నారు. నో వన్ కెన్ ఇంపాక్ట్. ఇప్పుడు పంచె కట్టాలంటే బాలకృష్ణ గారే, అవును, లుంగి కట్టాలన్నా బాలకృష్ణ గారే, మీసం మెలేయాలన్నా బాలకృష్ణ గారే, ఆయుధాలు తిప్పాలన్నా బాలకృష్ణ గారే, అసలు ఏ రోల్లో ఒదిగిపోవాలన్నా బాలకృష్ణ గారే. డౌట్ ఉందా అస్సలు? అండ్ ఇప్పుడు మీరు చెప్పిన కోవిడ్ తర్వాత నుంచి వచ్చిన సినిమాల్లో ఎక్కువ ఏ బడా హీరో సినిమాలు ఆడిని ట్రాక్ రికార్డ్ లో మన ఆచార్య ముందే ఉంటుంది, అదంతా తర్వాత లేండి. కానీ అవును, ఆచార్య ఉంది కదా, రైట్, కరెక్ట్, బాగా ఆడింది నిజంగా, ట్రూ. అసలు బ్లాక్ బస్టర్ అన్నది అది నిజంగా ఫెంటాస్టిక్ మూవీ. యాక్చువల్లీ నేను OTT లో చూసాను, బాగుంది. ఓకే, గ్రేట్, హ్యాపీ. లెట్స్ కంటిన్యూ. అండ్ నిజం చెప్పాలంటే చాలా మంది బాలకృష్ణ గారి టెంప్లెట్స్ యూజ్ చేసుకోవడం మొదలు పెట్టింది వీరసింహారెడ్డి నుంచి. అంటే అందులో ఎలివేషన్ ఏదైనా ఇప్పుడు నేను ప్రాంక్ గా పాలిటిక్స్ మాట్లాడకూడదు కానీ అసలు ఈయన తప్పండి. రాయలసీమ అంటే ఇంత ఇమేజ్ ఉంటుందని మనందరూ క్రియేట్ చేసి పెట్టారు. ఆప్టిక్స్ లో రాయలసీమ అంటే బాలకృష్ణ, పరిటాల రవి ఇట్లా చూసి మనకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చూడండి రాయలసీమ అంటే అది కాదు కదా మేము చూసింది. చిన్నప్పటి నుంచి వెకేషన్ లో సినిమాలు చూపించింది రాయలసీమ ఇలా ఉంటది కదా, అలా అనిపిస్తుంది. ఓకే, అవును. నిజం చెప్పాలంటే ఆ టెంప్లెట్స్ లో అలా కార్ దిగుతూ అలా సిగార్ కాలుస్తా మొత్తం అంటే అదొక రకమైన, నేను చెప్తున్నాను, జెన్జీ కనెక్ట్స్ విత్ మోర్. ఇప్పుడు అందరు అంటారు బేబీ బూమర్స్ కాదండి బాబు, జస్ట్ రిలాక్స్, ఎక్స్ కాదు వై కాదు, జీ కనెక్ట్స్ విత్ సో మచ్. సూపర్, నిజంగా. ఇప్పుడు ఐ మీన్ లైక్ ఈ రోజు పబ్ లో బాలయ్య గారి పేరింటే అబ్బాయి ఇది కదా క్రెడిట్. ఒక యాక్టర్ కి, ఒక పర్ఫార్మర్ కి ఇంతకంటే బిరుదే ఉంటుంది? ఎవడు ఏ హై నోట్ లోనా జై బాలయ్య అనాలి. కానీ నిజం చెప్తున్నా, ఏ పబ్కి వెళ్ళినా ఏ రోజు వెళ్ళినా మీరు బాలయ్య పేరు లేదే స్టార్ట్ అవ్వదు, బాలయ్య పేరు లేదే ఎండ్ కూడా అవ్వదు ప్రతి పబ్ లో. కిక్. మరి సీనియర్ హీరో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అసలు కాదు. ఇంకా ఇన్ని మాట్లాడుకున్న తర్వాత మనం ఇంకేం మాట్లాడతాం. కానీ అంటే ఏదైతే వీరసింహారెడ్డిలోనే మనకు అన్ని టెంప్లెట్స్ జరిగితే అదొక నార్మల్ స్టోరీ మాట్లాడితే. అండ్ ఒక రకంగా కార్తీక్, ఇప్పుడు ఈ 3 డైరెక్టర్సే కాదు, నువ్వు చూస్తూ ఉంటే యాజ్ హి గెట్స్ బిజీ బాలయ్య బాబు గారు ఒక డజన్ సినిమాలకు డైరెక్టర్లు రెడీగా ఉంటారు. ఈయన డేట్లు పాపం కష్టపడతా, ప్రజలు ఆయన ఫ్యాన్స్ ఆయన కోసం ఎదురు చూస్తారని చెప్పి కష్టపడి సినిమాలు తీసి ముందు తీసుకొస్తారు ఆయన. అండ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్ వర్కింగ్. కానీ ఒకటి మాత్రం నోటీస్ చేయాలి ఏంటంటే, ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత అంటే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ డౌన్ టు తనకి గర్వాలు ఇలాంటివి ఏమి రాదు అసలు. అవి కూడా మైండ్ లో పెట్టుకోకుండా పక్కన హీరో, అదే ఇప్పుడు సో కాల్డ్ సీనియర్ హీరోస్ ఫ్యాన్స్ అని చెప్పి అనాలనిపిస్తుంది. ఏది పడితే అది మాట్లాడుతూ, ఎలా పడితే అలా ఉంటూ, అంటే మీకు బయట ఒక రియాలిటీ ఉండి లోపల ఒక రియాలిటీ తెలియకుండా బిహేవ్ చేస్తే అది మీ తప్పే. అది ఏం లేదు. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను బాలయ్య బాబు గారి అభిమాని, నేను బాలయ్య బాబు గారి కోసం బాగా మాట్లాడతాను.
మేబీ కొంతమందికి అభిమానులుగా ఉండకపోవచ్చు నేను పర్స్పెక్టివ్, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు. నచ్చలేదంటే నచ్చలేదు, నచ్చిందంటే నచ్చింది, అలా చెప్పాలి అలా కానీ ఉండాలి. కానీ తీసుకొచ్చేసి వేస్ట్ గ్రాఫిక్స్, ఫిజిక్స్, సైన్స్ వెళ్ళి చదువుకో. 10th క్లాస్ మొత్తం సిలబస్ అంతా ఒక సినిమాలో చెప్తా ఉంటారు నీకు మిగతా హీరోలు. వెళ్ళి ప్రాపర్ గా రాసుకో. గ్రావిటీ, ఫిజిక్స్, సైన్స్ స్టేట్మెంట్లు అన్ని ఉంటాయి, పాస్ అయిపోదు కానీ 10th ఎగ్జామ్. ఇఫ్ ఇన్ కేస్ ఆ 10th ఎగ్జామ్ రాయకపోతే మా లెజెండ్ సినిమా చూడ అన్న అర్థమైపోతుంది. అంతకుమించి నేను సో బాలయ్య బాబు గారు అభిమానులకి నిజంగా ఈ మార్చ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. NBK 111 అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తాయి మా ఛానల్లో. ఇంకా దీని గురించి నో వే, ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు గారు ఛాన్స్ ఇవ్వరు డైరెక్టర్లకి. డైరెక్టర్లు వచ్చి ప్లీజ్ బాలయ్య బాబు గారు మేము ఈ సినిమా చేయాలనుకుంటున్నాం అంటే టేక్ ఇట్ అని ఇస్తారు. అలాది బాలయ్య బాబు గారు. మీరు చెప్పారు కానీ అంటే మీరు లేని నోటు నేను కొంచెం ఫీల్ చేశాను. ఏమని చెప్పానంటే నిన్న మొన్న వాళ్ళకి ఇది మీకు ఒక పప్పు అన్నం, లేకపోతే ఇప్పుడు వచ్చే NBK 11 మీకు ఒక పప్పు అన్నం కంప్లీట్ గా ఆంధ్ర స్టైల్ భోజనం అయితే ఆ హనీఫ్ అదేని గారి ఫుల్ మీల్స్ బాలకృష్ణ గారు. నిజం, బాలకృష్ణ గారు హిస్టరీ. ఆ కొరటాల శివ గారితో చికెన్ బిర్యానీ లిటరల్లీ బాలకృష్ణ గారిని ఒక యానిమల్ పర్ఫార్మెన్స్ తో చూడాలని కోరిక నెరవేరిపోతుంది. న్యాచురల్ గా చేసేస్తారు మా బాలకృష్ణ గారు. అందులో చేతుల్లోనే ఆయుధాలు మొలుచుంటాయి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫైనల్లీ ఈ గర్జన గురించి మీరు ఒక్క మాటలో ఒక లైన్ లో చెప్పాలంటే ఒక్క వర్డ్ లో చెప్తా, జై బాలయ్య. జై బాలయ్య. సో చూసారు కదా, అండ్ కమెంట్స్ లో జై బాలయ్య మాత్రం కొట్టడం మానద్దు ఎవరు. దిస్ ఇస్ ద స్పిరిట్ వీ నీడ్ టు హ్యావ్, బికాస్ బాలయ్య బాబు గారి అభిమానులందరం ఒక రకమైన బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ లో కలిసి ఉంటాం కాబట్టి. జై బాలయ్య. జై బాలయ్య.